తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. 3,26,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. అయితే మనందరికీ తెలుసు మార్నింగ్ సెషన్ అంతా కూడా ఎవరైతే 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా చాలామంది వీవీఐపీస్ ఎక్కడైతే వాళ్ళకు పోలింగ్ స్టేషన్ కేటాయిస్తారో వాళ్ళే మార్నింగ్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎందుకంటే ఆఫ్టర్ దాట్ అంటే మార్నింగ్ సెషన్ తర్వాత రష్ పెరుగుతుంది కాబట్టి వాళ్లకు కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందుకని ముందే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటుంటారు. అంటే వీవీఐపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. సో మనం చూడొచ్చు ఇప్పుడే శ్రీకాంత్ ఫ్యామిలీ చేరుకుంది. మనం స్పష్టంగా చూడొచ్చు వీళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. శ్రీకాంత్ ఫ్యామిలీ ఫస్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8:30 అవుతుంది కాబట్టి 8:30 ఈ ప్రాంతాల్లో వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకోవడానికి వచ్చారు. సో శ్రీకాంత్ ఫ్యామిలీ ఇక్కడే పక్కనే ఉంటుంది. సో అందుకని వాళ్ళు వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు వేయాలి అన్నటువంటి నినాదాన్ని చాలామంది వీవీఐపీస్ అండ్ హీరోస్ కావచ్చు అందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగా ఈ హీరోస్ అందరూ అండ్ ఈ వీఐపీస్ అందరూ కూడా ఓటు విలువ ఏంటి అండ్ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి అన్న మాట చెప్తూ ఉంటారు. సో ఇప్పుడే జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లోపలికి వెళ్ళారు. తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు హీరో శ్రీకాంత్ అండ్ ఫ్యామిలీ. సో ఇక్కడే చాలామంది విఐపీస్ అండ్ హీరోస్కి సంబంధించిన ఓట్స్ ఉన్నాయి. అంటే మహేష్ బాబు కావచ్చు, లేదంటే మంచు మనోజ్ ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఇక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో చాలామందిని మనం చూడొచ్చు. ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతంలో కూడా ఎవ్రీవన్ ఎవరైతే వీవీఐపీస్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం అండ్ వీళ్ళందరూ కూడా పొద్దున్నే వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత తమ పనులు చూసుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగానే చాలామంది వీఐపీస్ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్, దెన్ జూబ్లీ హిల్స్ క్లబ్, ఫిలిం నగర్ ఇట్లాంటి ప్రాంతాలు చాలా దగ్గరగా ఉంటాయి. సో ఎవరికైతే బూత్ని కేటాయించారో అక్కడికి వచ్చి తమ ఓటు హక్కుని ఒక్కొక్కరు వచ్చి వినియోగించుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో తెలంగాణ వ్యాప్తంగా అయితే పోలింగ్ మొదలైపోయింది. చాలామంది వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో 119 నియోజకవర్గాలకి సంబంధించి అంటే బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ ఎవరైతే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా పొద్దున్నే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దెన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇట్లా అందరూ హీరోస్ అందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేసింది ఎన్నికల కమిషన్. కంప్లీట్గా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో వాటిని కూడా గుర్తించి అక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేసింది. అండ్ పూర్తిగా పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా జరిగేలాగా ఎక్కడి కూడా ఇబ్బంది రాకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. సో ఏ పోలింగ్ బూత్ చూసినా కూడా మార్నింగే అయినా సరే కొంత చలి ఉన్నా సరే చాలామంది తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అయితే పొద్దున్నే ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అండ్ విఐపీస్ ఎస్పెషల్లీ లైన్లో నిల్చొని చాలా ఓపిక్గా ఓటు హక్కుని వినియోగించుకొని వెళ్తున్నారు. అండ్ వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి, ఖచ్చితంగా ఓటు వేయాలి అన్నటువంటి మెసేజ్ని అయితే వాళ్ళు పాస్ చేస్తున్న ఆ సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. సో తెలంగాణ వ్యాప్తంగా అయితే అన్ని ప్రాంతాల్లో చాలా ప్రశాంతంగా ఇప్పటి వరకైతే తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి చాలామంది వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి. చాలా ఏరియాస్లో కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసినట్టు పోలీస్ శాఖ కూడా చెప్తోంది. అందుకు అనుగుణంగానే ఎక్కడ కూడా ఇప్పటికైతే ఇబ్బందులు లేవు. ఒకవేళ ఇబ్బంది తలెత్తినా కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి అంటే ఎస్పెషల్లీ ఈవీఎంస్ ఎప్పుడైతే మొరాయిస్తాయో వెంటనే ఆ ఈవీఎంని సరిచేసి కొత్త ఈవీఎం మళ్ళీ రీప్లేస్ చేసేసి వాటిని ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ఆర్ లేట్ కాకుండా ఉండడానికని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. సో మార్నింగ్ నుంచే
అంటే 7:30 ఆ ప్రాంతం నుంచే లైన్ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. చాలామంది లైన్లో నిల్చొని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం ఎంత అనేది ఒక గంటలో చెప్పబోతున్నారు. ఇప్పటికైతే అందరూ కూడా లైన్స్లో నిల్చిన వాళ్ళు ఒక 10 నిమిషాల్లోనే తమ ఓటు హక్కుని వినియోగించుకొని వెళ్ళిపోతున్నామని చెప్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోండి, ఖచ్చితంగా ఓటు వేయండి అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు. సో తెలంగాణ వ్యాప్తంగా అయితే లాస్ట్ టైం 73% మాత్రమే ఉండింది ఓటింగ్ శాతం. సో అది పెరగాలి అన్నటువంటి మాట వినిపిస్తోంది. శివాజీ రాజా గారు ఇప్పుడే చేరుకున్నారు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి. సో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కలిసి వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఇప్పుడే పోలింగ్ స్టేషన్కి చేరుకున్నారు. సో ఇట్లాంటి చాలామంది VVIPs ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఉన్నారు. మైకిల్ కిందికనండి మైక్ కిందికనండి. సో అందరూ కూడా కులమతాలతో సంబంధం లేకుండా, వర్ణ వర్గాలతో సంబంధం లేకుండా భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చినటువంటి హక్కు. పేదోడైనా, అడుక్కునేవాడైనా, సంపన్నుడైనా అందరూ ఒక్కటని నిరూపించే హక్కు ఓటు హక్కు. ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నోటికి సీసాకి ప్రలోభ పడకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే 5 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకునేటువంటి అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికో లేదంటే ఊర్లకి వెళ్ళడానికో కాకుండా ఓటు వేసిన తరువాతే మీ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓటు వేసిన వాడే పోటుగాడు. ఓకే, మీ స్టైల్లో అంటే మిమిక్రీ అన్నీ వస్తాయి కాబట్టి ఇన్ డిఫరెంట్ స్టైల్. యాక్చువల్గా వాయిస్ కొంచెం కోల్డ్ ఉండింది. నో ప్రాబ్లం, బట్ ఐ కెన్ డూ వన్ వాయిస్. కళ్యాణ్ బాబు గారి వాయిస్లో అంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మనం అనుకుంటూ ఉంటాం మన ఒక్క ఓటు వల్ల ఏం మార్పు జరుగుతుంది సమాజంలోని. కొన్నిసార్లు చాలా అంతర్జాతీయ రాజకీయాలు చూసిన ఒక్క ఓటుతో ప్రభుత్వాలు మారిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో 5 సంవత్సరాల్లో మీకేమందని ఎడ్యుకేషన్ విధానం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఇవన్నీ ఎంతవరకు అభివృద్ధి చెంది ఏంటని మీ మనస్సాక్షికి తెలుసు ఎవరికి ఓటు వేయాలి ఏంటి అనేది. కానీ ఖచ్చితంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాబోయే తరానికి ఒక మంచి మార్గదర్శకం మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. అతను రాకపోతే కనుక అన్నీ బాగుంది. ఎందుకంటే వృద్ధులు వస్తున్నారు, అవిటి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళందరూ వస్తే ఓటు హక్కు వినియోగించుకుంటుంటే 6 ప్యాక్స్ అన్నీ బాగున్న వ్యక్తులు ఇంట్లో కూర్చోవడం అనేది దుర్మార్గం. ఇక ఎవరు వచ్చినా సరే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని నమ్ముతారు. ఎందుకంటే మాకు అన్ని పార్టీలోనూ ఫ్రెండ్స్ ఉన్నారు పెద్దవాళ్ళు. ఎనీహౌ ఆల్ ద బెస్ట్ అన్ని పార్టీ వాళ్ళు. థ్యాంక్ యూ.